మాజీ లోక్సభ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్ గారు ఆ మధ్య లండన్లో ఓ మ్యూజియం చూడడానికి వెళ్ళినప్పుడు జరిగిన అనుభవాన్ని ఓ సభలో వెల్లడించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. అక్కడ మ్యూజియంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని కొంచెం దగ్గరగా ఆమె వీక్షిస్తుంటే అక్కడున్న ఓ అధికారి ఆమెను కొంచెం దూరంగా చూడండి అని అన్నారట. అప్పుడు సుమిత్రా మహాజన్ గారు ఆ అధికారితో, ఇది మాదే తెలుసా, నేను భారతదేశం నుంచి వచ్చాను అని అన్నారట. తెలుసు, మీరు నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి అది మాదయ్యింది అన్నాడట ఆ అధికారి. అక్కడ ఎన్నో ఆభరణాలు, నెమలి సింహాసనం వంటి అపురూప వస్తువులు, శిల్పాలు, కత్తులు, కళా వస్తువులు ఆ మ్యూజియంలో పెట్టుకున్నారు. ఇవి ఇంటర్నెట్లో చూసినా కూడా మనకు అర్థమైపోతుంది. అఖండ భారతం నుంచి కొల్లగొట్టి పట్టుకెళ్లిన ఆ సంపదను చూస్తుంటే దేశభక్తులు ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. పంచలోహాలతో చేసిన ఎన్నో విగ్రహాలు, శివప్రతిమలు, పంచముఖ గణేష్, లెక్కలేనని బౌద్ధ విగ్రహాలు ఎల్లలు దాటిపోయాయి. ఇవి కాక 1947 తర్వాత దేవాలయాల్లో దొంగలు పడి దోచుకున్న దాదాపు 22,000 విగ్రహాలు ఎల్లలు దాటిపోయాయి. ఇస్లామిక్ దురాక్రమణకారులు మతమౌఢ్యంతో దేవాలయాలను ధ్వంసం చేసి సంపదను కొల్లగొట్టారు. ఆంగ్లేయులు చేసిన దోపిడీ వల్ల 17వ శతాబ్దంలో 24% ఉన్న జీడిపి వారు వెళ్ళేటప్పటికి 4%కి దిగజారిపోయింది. 17వ శతాబ్దం పాటు విశ్వంలోనే సూపర్ పవర్ గా ఉన్న మన దేశానికి పూర్ స్టేటస్ ఇచ్చారు. భారతదేశం నిరుపేద, సోమరిపోతులు, పాములను ఆడించే దేశం అని అన్నారు. వేల కోట్ల సంపదను దొంగిలించుకుపోయి దానిపైన బ్రతికి మళ్ళీ మనల్నే నిరుపేద దేశం అని అన్నారు. రైతన్నల నడ్డి విరిచారు. చేనేత కారుల వేళ్లు తెగ్గోశారు. ఆర్టిఫిషియల్ ఫెమైన్స్ ని క్రియేట్ చేసి లక్షల మంది మరణానికి కారణమయ్యారు. వీళ్ళ మన దేశం గురించి తప్పుగా మాట్లాడేది. ఇప్పటికైనా మన దేశ నిజ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంగళ్లలో రత్నాలు అమ్మిన దేశం మనది అని మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు త్రికాల్ వాయిస్.